హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లికేషన్ చేసుకునే విధంగా మనకి గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలని రికమెండ్ చేస్తున్నారండి. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భారీ స్థాయిలో అయితే వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. అంటే 10,000కి పైగా వేకెన్సీ అయితే ఉన్నాయండి. ఇందులో మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీ లేకుండా ఫ్రీగానే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, దీనికి ఏపీ తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే ఒక వీడియోని లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. ఫ్రెండ్స్, మీరు ఇలా వీడియోని లైక్ చేయడం ద్వారా మాకు ఎంతో మోటివేషన్గా ఎంకరేజ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇది చాలా రోజుల తర్వాత అయితే పేటీఎం కంపెనీ నుంచి బల్క్ హైరింగ్ అయితే చేశారండి. ఈ యొక్క పేటీఎం వాళ్ళ యొక్క జాబ్ అయితే వీళ్ళు రికమెండ్ చేస్తున్నారు. పేటీఎం వీఆర్ హైరింగ్ ఏ పాన్ ఇండియా ఆపర్చునిటీ ఫీల్డ్ సేల్స్ సూపర్ హీరోస్ అని చెప్పేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ యొక్క పేటీఎంలో ఇప్పటికే చాలామంది వర్క్ చేస్తున్నారండి. ఇందులో మంచి జాబ్తో పాటు మంచి సాలరీ కూడా వాళ్ళు పొందుతున్నారు. మీకు ఇందులో ఇచ్చిన క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే తప్పకుండా అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారండి. 10th క్లాస్ పాస్ అయిన వారు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా 12th క్లాస్ పాస్ అయిన వారు కూడా ఎలిజిబుల్ అన్నమాట, వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే మీరు ఎనీ డిగ్రీ అంటే మీరు ఏ విభాగంలో అయినా సరే డిగ్రీ పూర్తి చేసినట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో బీఏ చేసినా, బీకామ్ చేసినా, బీఎస్సీ చేసినా, బీటెక్ చేసినా కూడా సరిపోతుందండి, అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పేసి ఇచ్చారండి. అంటే మీకు సేల్స్కి సంబంధించి స్కిల్స్ కూడా ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, మీకు ఎలాగైనా మీకు ఒక స్మార్ట్ ఫోన్ కూడా ఉండాలని చెప్పేసి ఇచ్చారు. మీ దగ్గర ఆన్లైన్ సంబంధించి స్మార్ట్ ఫోన్ ఉన్నట్లయితే మీరు అప్లికేషన్ చేసుకునే ఛాయిస్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఎలా అయినా ఇప్పుడున్న జనరేషన్లో అందరికీ కూడా స్మార్ట్ ఫోన్లు ఎలాగైనా ఉంటాయి కాబట్టి మీకు ఇందులో ఇచ్చిన ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీకు మంచి గుడ్ సేల్స్ సంబంధించి స్కిల్స్ ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదండి, మీరు ఫ్రీగానే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మిగతా డీటెయిల్స్ చూసినట్లయితే మనకి ఇందులో భాగంగా మనకి మంచి సాలరీ అయితే వాళ్ళు బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ అయితే ఉంటుందని చెప్తున్నారు. మీకు మంత్లీ వచ్చేసి 50,000 వరకు సాలరీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క జాబ్కి సంబంధించి ఫుల్ టైం కానీ పార్ట్ టైం కానీ వర్క్ అనేది చేసుకోవచ్చు అని చెప్తున్నారండి. మీకు పేమెంట్ అయితే వీక్లీ, మంత్లీ అయితే పేమెంట్ అయితే వస్తుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. వీక్లీ అయితే వీక్లీ, మంత్లీ అయితే మంత్లీ తీసుకోవచ్చు అండి. లేకపోతే మంత్లీ కావాలనుకుంటే మంత్లీ పేమెంట్ కూడా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే మీకు ఫ్లెక్సిబుల్ టైమింగ్ కూడా ఉంటాయి. అలాగే ఫ్లెక్సిబుల్ ఎర్నింగ్ మోడల్ ఉంటుందండి. అంటే మీరు హాలిడేస్ ఉంటాయి కదా, హాలిడేస్ టైంలో కూడా మీరు వర్క్ అనేది చేయాలనుకుంటే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. హాలిడే టైంలో కూడా వర్క్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, మీకు ఇందులో రివార్డ్స్ కూడా జాయిన్ ఉన్నాయండి. అలాగే మీకు ఇందులో కన్వీనియన్స్ అలవెన్స్ కూడా ఉంటాయి, వీళ్ళు ఇస్తున్నారు. మొబైల్ అలవెన్స్ కూడా ఇస్తారండి. ఫ్రెండ్స్, మొబైల్ అలవెన్స్ ఏంటనంటే మీకు నెట్ బిల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారంట. ఫ్రెండ్స్, మీకు ఒకవేళ హైయర్ స్టడీ చదవాలనుకుంటే కనుక ఎడ్యుకేషన్ స్పాన్సర్షిప్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారంట. అలాగే వారియర్ స్కిల్స్ అనౌన్స్మెంట్ ప్రోగ్రామ్స్ని కూడా మీకైతే ఉంటాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారండి. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ యొక్క పేటీఎం సంబంధించి చాలా బెనిఫిట్స్ అయితే వీళ్ళు మనకి ఇస్తున్నారండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నారండి. మీరు ఒకసారి రిటైర్ అయినాక కూడా మీకు రిటైరింగ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు. ఇంకా మీకు ఇన్సూరెన్స్ హెల్త్కి సంబంధించి కూడా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్లో ఇచ్చారండి. చూడండి ఇదంతా కూడా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే రెస్పాన్సిబుల్ ఫర్ ప్లానింగ్ అండ్ షెడ్యూలింగ్ మార్కెట్ విజిట్ ఫర్ లీడింగ్ జనరేషన్, అంటే మీరు మార్కెట్కి సంబంధించి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. వీటికి సంబంధించి మీరు బయటకు వెళ్ళి ప్లానింగ్కి సంబంధించిన అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క పేటింగ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, అంటే క్యూఆర్ కోడ్ ఉంటాయి, సౌండ్ బాక్స్ ఉంటాయి, ఏటీస్ కార్డ్స్ ఉంటాయి, స్వైపింగ్ మిషన్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఐటమ్స్ని మీరు షాప్కు తీసుకువెళ్ళి వాటికి సంబంధించి కిరణ్ షాప్ కావచ్చు, జ్యూస్ షాప్ కావచ్చు, అలాంటి వాటికి వెళ్ళి పేటింగ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ గురించి వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వంటి లీడ్స్ని అయితే మీరు జనరేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, వాటి గురించి మీరు వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. వాటి వల్ల ఉపయోగాలు ఏంటి, మీకు ఎంత బెనిఫిట్స్ ఉంటాయి, మీకు ఎలా హెల్ప్ అవుతుంది, ఇవన్నీ కూడా మనకు వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ లీడ్స్ని అయితే జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, వీటికి సంబంధించి కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రోడక్ట్స్ సంబంధించిన క్లియర్గా డెమో అయితే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. మీరు చూడొచ్చు ఇక్కడ. ఇంకా మీరు వీటికి సంబంధించి ఫీడ్బ్యాక్స్ కూడా ఎప్పటికప్పుడు మీరు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీకు ఈ విధంగా వర్క్ అనేది ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు పేటింగ్కి సంబంధించి అప్లికేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనకి ఒక లింక్ అనేది ఇచ్చారు చూడండి. నేను మీకు డైరెక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి లింక్ పై ఓపెన్ చేయగానే మీకు డైరెక్ట్గా అప్లికేషన్ సంబంధించిన సైట్ అనేది ఓపెన్ అవుతుందండి. ఫ్రెండ్స్, మీరు లింక్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుందండి. ఇక్కడ మనకు ఇంగ్లీష్లో మరియు తెలుగులో కూడా ఫార్మాట్ అనేది వస్తుంది. చూడండి, మీరంతా కూడా క్లియర్గా చదివి స్టెప్ బై స్టెప్ ఫిల్ చేయండి.
ఇక్కడ ముందుగా మీ పేరు అయితే ఏంటో ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ మీ స్టేట్ అడుగుతున్నారండి, అంటే ఏ రాష్ట్రం చెందినవారో ఆ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు సిటీ అనేది అడుగుతున్నారు, ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా సిటీ అనేది అడుగుతున్నారండి. అది సిటీ ఏంటో ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ యువర్ ఇంట్రెస్ట్ టు జాయినింగ్ పేటిఎం విల్ బి రీచ్ అవుట్ యూ ద నెక్స్ట్ 48 అవర్స్ అని చెప్పేసి వస్తుంది. ఫ్రెండ్స్, అప్లికేషన్ కంప్లీట్ అయిపోయాక 45 గంటల లోపు వాళ్ళు మిమ్మల్ని అయితే సంప్రదిస్తారని చెప్పేసి ఇచ్చారు. మీరు చూడవచ్చు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా ఇప్పుడే అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి, మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.